అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ ఆపరేషన్ లోటస్ కు కుట్రలు పన్నుతోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిన్న సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కమలదళం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో దాడులు చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ నివాసానికి వస్తున్న ఆయన లాయర్లను ఏసీబీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. ఎన్నికల ఫలితాల కొద్ది గంటల ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కిందని చెప్పాలి. ఎందుకంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆపరేషన్ లోటస్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపైన లెఫ్టినెంట్ గవర్నర్ చాలా సీరియస్గా స్పందించారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటో తెలుసుకోవాలి. అసలు నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను కొనే పనిలో ఉన్నారా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళారు. అక్కడ ఏసీబీ అధికారులందరూ కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులందరూ కూడా తాము కూడా ఉంటాము, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన పార్టీ అధినేతగా ఉన్నారు, ఖచ్చితంగా మాకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆయన మా సమక్షంలోనే సోదాలన్నీ కూడా జరగాలంటూ చాలా పట్టుబట్టిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఏసీబీ అధికారులు అక్కడే కేజ్రీవాల్ నివాసం ఇంటి దగ్గరే న్యాయవాదులు కూడా దాదాపు పెద్ద సంఖ్యలో దాదాపు 40 నుంచి 50 మంది న్యాయవాదులు అక్కడికి వచ్చారు. కానీ వారిని అనుమతించలేదు, బయట ఆపేశారు. దీనిపైన న్యాయవాదులకి అదేవిధంగా ఏసీబీ అధికారులకు పోలీసుల మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఆ విధంగా మీరు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించిన మాత్రాన కనీసం ఏదైతే అతనికి దక్కాల్సినట్టే ఒక కనీస న్యాయవాది సమక్షంలో సోదాలు జరగాలి, అది రైట్ అతనికి ఉంటుంది. ఆ రైట్ని కూడా కాదంటూ మీరు ఏకపక్షంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు, తమను అనుమతించాలి, తమ సమక్షంలోనే సోదాలు జరగాలంటూ వాళ్ళు చాలా బలంగా వాదించిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పుడు కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాటికి అనుమతించలేదు. కేవలం పూర్తిగా కక్షపూరితంగానే ఈ విధంగా చేస్తున్నారని కేజ్రీవాల్ వీటిపైన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు ఈ విధంగా లెఫ్టినెంట్ గవర్నర్ని అడ్డుపెట్టుకొని సోదాలు చేయడం కానీ, లేదంటే భయభ్రాంతులకు గురి చేయడం కానీ, బెదిరింపులకు గురి చేయడం కానీ చేస్తున్నారు తప్పించి ఇందులో ఎటువంటి ఇది లేదని, కేవలం రేపు ఎలక్షన్స్ ఫలితాలు రాబోతున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అందులో ఓడిపోతారనే ఒక భయంతోనే ఈ విధంగా తమని ఆమ్ ఆద్మీ పార్టీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి భయాందోళనకు తాము గురి కావని చాలా స్పష్టంగా క్లియర్ మ్యాండేట్తో తాము గెలవబోతున్నామని అరవింద్ కేజ్రీవాల్ కానీ, లేదంటే ఆ పార్టీ నేతలు కానీ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరికొద్ది గంటల ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాయి. అంటే ఆప్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఎట్లా కాంగ్రెస్కి ఎలాంటి స్కోప్ లేదు కాబట్టి బీజేపీ ఆప్ ఈ రెండు పార్టీలు కూడా చాలా కాన్ఫిడెన్స్గా తామే గెలుస్తామని బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత చర్చనీయాంశంగా మారాయి.